హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. బాగా అందరికీ తెలిసినటువంటి వాక్యము. చాలాసార్లు మనం చదివి ఉంటాం, చాలాసార్లు విని ఉంటాం. అంటే కొంచెం కొన్ని విషయాలు ఈరోజు మనం దీని నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయము చాలా శ్రేష్టమైనటువంటి అధ్యాయం. యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభం సమయంలో ఆయన శిష్యుల్ని ప్రత్యేకంగా తరబేది ఇవ్వడానికి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శిష్యుల్ని తరబేది ఇవ్వడానికి, అంటే యేసు ప్రభువుని నమ్మి ఆయన వెంబడించే వారికి తరబేది ఇవ్వడానికి ఆయన ఏర్పరచుకున్నటువంటి సమయం. కొండ మీద వారికి ప్రసంగం చేయడానికి ఆయన వారిని ఏర్పరచుకుని ఒక సమయాన్ని కేటాయించుకుంది. అయితే ఆయన ఏర్పాటు చేసిన తరువాత ఆయన తన శిష్యుల్ని పిలిస్తే వాళ్ళతో పాటు చాలామంది ప్రజలు ఆయన వెంబడించారు. వారందరూ ఆయన దగ్గర చేరారు, కపెర్నహూముకి వచ్చారు. సో ఆ దగ్గరలో ఉన్నటువంటి కొండ మీద ఆయన వారికి ప్రసంగాన్ని చేయడం జరిగింది. ఈ 5వ అధ్యాయం మనం చూస్తాం. 1వ వచనం నుంచి 11వ వచనం 12వ వచనం వరకు మనం చదువుదాం. అయితే మార్చి చదువుదాం, ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుదాం. నేను 1వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చిరి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని ప్రేమించిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ మహోన్నతమైన శ్రేష్టమైన సన్నిధిలో ప్రభావ మేము చేరి నీ వాక్యాన్ని వినటానికి మాకు ఇచ్చిన యొక్క సమయం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ యొక్క ఆశ్చర్యకరమైన వాక్యపు వెలుగుని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, మా కళ్ళను తెరవమని, లోతైన సత్యాలు, ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు గ్రహించినట్లు మాకు సహాయం చేయమని, మాకు నేర్పించమని మీరే మహిమ పొందమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ అధ్యాయం, ఈ 5 తర్వాత 6, 7 అధ్యాయాలు చాలా చాలా ప్రాముఖ్యం విశ్వాసం అందరికీ. విశ్వాసులకి కాదు, యేసుని వెంబడించేవారికి, యేసుని వెంబడించే వారికి కాదు, క్రైస్తవ సంఘానికి. ఎందుకు అనంటే దీంట్లో క్రైస్తవ వ్యక్తి లేదా క్రైస్తవ్యం యొక్క పునాదులు లేదా ప్రిన్సిపల్స్, సిస్టమ్స్ అన్నీ కూడా ఇది రాసి ఉంటాయి. అంటే క్రైస్తవుడు ఇట్లా ఉండాలి అనేది దేవుడు పర్టికులర్గా బేసిక్ ఫౌండేషన్స్లో ఆయన రాసి పెట్టాడు. ఈ 5వ అధ్యాయం నుంచి 6, 7 అధ్యాయాలు, 2 అధ్యాయాలు, మొత్తం 3 అధ్యాయాలు, 5, 6, 7 అధ్యాయాలు. ఇవి ఒకరోజు ఒక గంటలో చెప్పింది కాదు, 2-3 రోజులు జరిగి ఉంటుంది ఈ కార్యక్రమం అని కొందరు వేదాంత పండితులు అంటారు. కొంతమంది ఏమంటారంటే 5 రోజులు ఈ సువార్త కూడికలు జరిగినాయి, ఆయన సభలు 5 రోజులు పెట్టాడు అని అంటారు. కొంతమంది 2 రోజులు జరిగింది అని అంటారు. బట్ ఎనీవే, ఎన్ని రోజులు జరిగినప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఆయన శిష్యుల్ని ఆయన పిలిచాడు, వారితో పాటు చాలామంది వచ్చి కూర్చున్నారు. వాళ్ళందరికీ ఆయన బోధించాడు. ఈ బోధ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది ఆయన వెంబడించారు,
ఆయన చనిపోయేంత వరకు ఆయనతో పాటు ఉన్నారు. మ్యాక్సిమం ఎక్కువ శాతం ఆయన విడిచిపెట్టి వెళ్ళారు. కారణం ఏంటి అని అంటే ఈ 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు చాలా కఠినంగా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి. చాలాసార్లు వాటిని మనం ఆచరించడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాదు చాలా కష్టంతో కూడింది. ఎందుకు అనంటే యేసుప్రభు ఈ విషయాలు చెప్తున్నప్పుడు ఆయన ఒక ప్రాముఖ్యమైన సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఎట్లా ఉంటుంది అని అంటే ఈ వచనాలను మనం చదువుకుంటూ వస్తే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచకూడదు. ఆకలి తీరాలి అని అంటే ఎవరైనా సరే ఏం చేస్తారంటే డబ్బులు కావాలి, ఉద్యోగం చేసుకుంటారు. సో అటువంటి సమయంలో ఏమైతుంది అంటే మనము అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, లేదా మోసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, లేదంటే దొంగతనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో కనుక అంటే అట్లాగిన నీతి కోసం జీవించలేము అటువంటి సమయంలో చాలా సందర్భాలు. అంటే అది ఎంత కష్టం ఆలోచన. అప్పు చేయకూడదు, మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉంటే చాలా కష్టం. అటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం కనుక విశ్వాసంతో నిలబడితే చాలా కష్టమే. చాలా సందర్భాల్లో శోధన ఎదుర్కోవాలి. చాలా సందర్భాల్లో బంధువుల దగ్గర నుంచి, లేకపోతే స్నేహితుల దగ్గర నుంచి రకరకాల మాటలు పడాల్సి వస్తుంది, లేకపోతే కుటుంబంలో నుంచే మాటలు పడాల్సి వస్తుంది. సో అంటే ఈ 5, 6, 7 అధ్యాయాలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ మనం వాటిని గమనించాలి, వాటిని అనుసరించాలి. ఎందుకు అని అంటే యేసయ్యను నువ్వు వెంబడించాలనుకుంటే ఇవి ఫాలో అవ్వాలి. నేను కూడా యేసయ్యతో పాటు పరలోకంలో ఉండాలి అనుకుంటే ఇవి ఫాలో అవ్వాలి. నేను కూడా ఒక రోజున దేవుని సన్నిధిని ఆ పరలోకంలో అనుభవించాలి అనుకుంటే ఇవి ఫాలో అవ్వాలి. అంతే, దాంట్లో అనుమానం లేదు. అయితే ఇక్కడ ఇంకొక 2 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే మారుమనసు పొందడం, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించడం. రెండవది బాప్తిసం తీసుకోవడం. సో ఈ 2 జరిగిన తర్వాత శిష్యత్వం అనేది ప్రారంభమవుతుంది. యేసయ్యకు మనకు మధ్య సంబంధం అనేది ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభంలో మనం జీవించవలసిన జీవన విధానం గురించి ఆయనకి రాసి పెట్టాడు. సో ఇప్పుడు దీంట్లోకి వెళదాం. దీంట్లో ఒక వచనాన్ని మాత్రమే మీకు ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడతాను. 10వ వచనానికి వెళదాం. 10వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం చూద్దాం. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఏముంది ఇక్కడ? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అయితే ఇక్కడ ఒక్కదాన్ని అక్కడితో వదిలేయకుండా ఆయన ఇంకొక మాట యాడ్ చేశాడు 11వ వచనంతో. వాస్తవానికి 10వ వచనంతో అయిపోవాలి. ఆయన 11వ వచనాన్ని కలుపుతూ ఏమన్నా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇక్కడితో ఆగిపోతే ఇంకా బాగుండేది. కానీ యేసుప్రభు ఏం చేశాడంటే ఇంకొక మాట పలికాడు. ఎట్లా? 12వ వచనం చివరి భాగం, ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించుడి. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ 10వ వచనాన్ని దేవుడు యేసుప్రభు అక్కడ చాలా హైలైట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దానికి ఇంకొక లింక్ కలుపుతూ మాట్లాడుతున్నాడు. ఏమనంటే నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు అని, పరలోక రాజ్యం వారిదే అని చెప్తూ, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే నీతి కోసము లేదా పరిశుద్ధతగా జీవించడానికి, నీతిమంతుడిగా ఉండటానికి అవసరమైతే అవమానపడాలి, అవసరమైతే కష్టపడాలి, అవసరమైతే నింద అనుభవించాలి, అవసరమైతే నువ్వు చేత్కారాలు భరించాలి, అవసరమైతే నీ మీదకి వచ్చినటువంటి రకరకాల ఆటుపోటు మాటలు, లేని మాటలన్నీ కల్పించి చెప్తే, లేని సాక్ష్యాలు కల్పించి చెప్తే వాటిని కూడా ఓర్చుకోవాలి అని మాట్లాడి, ఇవన్నీ నా నిమిత్తం అయితే ఇంకా బాగుంటుంది అనే మాట అక్కడ మనం చూస్తాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి నీ మీద చెడ్డ మాటలు చెప్తే మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీరే అనే మాట ఆయన మాట్లాడుతూ, అప్పుడు మీరు ధన్యులు అని ఆయన ఇంకో మాట అంటాడు. ఏం చేయాలట? సంతోషించాలి, ఆనందించాలి. 10 మందిలో మన గురించి ఎట్లా మాట్లాడుతూ ఉంటే మనం ఎలా సంతోషిస్తామంటే,
మన ముందే మన గురించి చెడ్డగా చెప్తా ఉంటే మనం ఎలా సంతోషిస్తాం? మన ముందే మన ఎదుటి వాళ్ళతో పక్కన వాళ్ళతోనో మన గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే మనకి ఎలా ఆనందం వస్తుంది? ఆయన అంటాడు, సంతోషించి ఆనందించాడు కదా. ప్రభు, వాళ్ళు నా గురించి రకరకాల చెడ్డగా చెప్పుకుంటున్నారయ్యా, నాకు చాలా బాధేస్తుందని సంతోషించు అని అంటున్నాడు. మానసికంగా ఆందోళన, మానసికంగా బాధ ఉంది, దేవుని దగ్గరకు వచ్చి, దేవా నాకు సహాయం చేయి, వాళ్ళు నా గురించి రకరకాల మాటలు మాట్లాడతారు, ఆ బాధ భరించలేకపోతాను, సంతోషించు అంటాడు. ఎలా సంతోషించు? మనసు నిండా బాధ ఉంది, మనసు నిండా గాయాలు ఉన్నాయి, మనసు నిండా వేదన ఉంది, కళ్ళల్లో కన్నీరు ఉంది, ఆయన అంటే సంతోషంగా ఉండవు. ఎట్లా ఉంటాను నేను? ఎట్లా ఉండగలను? అదే క్రైస్తవ్యం అంటాడు. శిష్యుడిగా ఉండే వ్యక్తి అట్లనే ఉండాలా? నువ్వు శిష్యుడిగా ఉండాలనుకున్నావా? అయితే ఇట్లానే ఉండాలి. చాలా మంది, చాలా సంఘాలు ఏం జరుగుతుంది, ఏసై నమ్మగానే నీ కష్టాలు పోతాయి, ఏసై నమ్ముకుంటే నీ జీవితం బాగైపోద్ది, ఏసై నమ్ముకుంటే నువ్వు దీవించబడతావు, ఏసై నమ్ముకుంటే నీకు ఆశీర్వాదాలు వస్తాయి, ఏసై నమ్ముకుంటే నువ్వు ఉన్నతమైన స్థితికి వెళతావు, ఏసై నమ్ముకుంటే నీ ఉద్యోగంలో నీకు మంచిగా ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళ్తాడు, ఏసై నమ్ముకుంటే నీ ఆస్తి రెట్టింపైంది, ఏసై నమ్మితే అప్పులు పోతాయి, ఏసై నమ్మితే రకరకాల దీవెనలు వచ్చేస్తాయి. బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ అలా చెప్పట్లేదు. దేవుని యొక్క వాక్యం అలా చెప్పట్లేదు. ఏసైని నమ్మితే కష్టాలు ఉంటాయి, అది బైబిల్ చెప్తుంది. నీ విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో నువ్వు కష్టాలు పడాల్సి వస్తుంది. నీ విశ్వాసాన్ని కాపాడుకునేటటువంటి క్రమంలో నువ్వు నిందలు పడాల్సి వస్తుంది. ఈ విశ్వాసాన్ని, యేసయ్య మీద నీకున్నటువంటి నమ్మకాన్ని కాపాడుకునే విషయంలో నువ్వు అవసరమైతే టెస్టింగ్కి, అంటే పరీక్షకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటప్పుడు నువ్వు సంతోషించాలి. అది యేసయ్య చెప్పేది. అంటే టోటల్గా వ్యతిరేకం అన్నమాట. లోకం మాట్లాడేది ఇంకొకటి, యేసయ్య చెప్పేది ఇంకొకటి. యేసయ్య ఏమంటాడంటే, నీతి నిమిత్తం నువ్వు హింసించబడ్డావా, సంతోషించి ఆనందించు, పరలోకంలో నీకు ఫలం అధికమవుతుంది అన్నాడు. నువ్వు ధన్యుడివి అన్నాడు. ధన్యుడు అనంటే దీవించబడిన వాడు. బైబిల్ మనం చూస్తే ఇంకొక మాట ఉంటుంది, దానికి ఏమనంటే నిరీక్షణ కలిగిన వాడు, లేదా సంతోషం కలిగిన వాడు. సంతోషించాలి, జాయ్ఫుల్, నిరీక్షించాలి. అంటే ఎవడైతే దేవుని నిమిత్తము లేదా నీతి నిమిత్తము హింసించబడతాడో, అవమానపరచబడతాడో, నిందించబడతాడో, తిట్టుతాడో, లేకపోతే అనేక మంది మధ్యలో అవమానపరచబడతాడో, అటువంటి వ్యక్తి ఏం చేయాలంట? అతనికి ఏముంటుంది? నిరీక్షణ. ఏం నిరీక్షణ కలిగి ఉండాలా? పరలోకములో నాకు దేవుడు అధికమైన ప్రతిఫలాన్ని ఇస్తాడు అనేటటువంటి ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. నేను ఎందుకు ఈ మాటను చెప్తున్నాను, నీతి నిమిత్తం హింసించబడాలి అని చెప్తున్నానంటే, మనం ఉన్నటువంటి కాలం, మనం ఉన్నటువంటి పరిస్థితులు, మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులు, మన సంఘం చుట్టూ లేదా విశ్వాస కుటుంబం చుట్టూ, విశ్వాసి చుట్టూ, సమాజము చుట్టూ, క్రైస్తవ సమాజము చుట్టూ, దేశంలో ఏర్పడుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టి ఈ మాట నేను చెప్తున్నాను. ఎందుకు అంటే, మనము క్రైస్తవులంగా లోకానికి కనిపిస్తూ ఉన్నాం. లోకము క్రైస్తవులను అసహించుకునే దినాలు ఉన్నాయి, ఇప్పుడు ఇంకా అధికంగా రాబోతున్నాయి. అప్పుడు మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను కాపాడుకోవాలి. కొంచెం కష్టంగా ఉంది కదండి మాట. యేసుప్రభువు అన్నాడు ఒక మాట, లోకం నన్ను తృణీకరించింది, మిమ్మల్ని కూడా తృణీకరిస్తుంది. లోకం నన్ను వెలేసింది, మిమ్మల్ని కూడా వెలేస్తుంది. లోకం నన్ను అసహించుకుంది, మిమ్మల్ని కూడా అసహించుకుంటుంది. లోకం నన్ను హింసించింది, మిమ్మల్ని కూడా హింసిస్తుంది. నేను దానికి సిద్ధంగా ఉన్నాను, సిద్ధపడ్డాను కాబట్టి వచ్చాను అన్నాడు. మనం ఆయనను అంగీకరిస్తే, ఆయన వెంబడిస్తే మనం కూడా సిద్ధపడాలి. మనం కూడా అందుకు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఈ 10, 11, 12 వచనాల్లో రెండు మాటలు ఉన్నాయి. ఒకటి, నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. వారికి ఏముంది? రివార్డ్ ఉంది అక్కడ. వారికి ఒక స్పెషల్ రివార్డ్ దేవుడు ఇచ్చాడు. ఏంటది? పరలోక రాజ్యం. దేవుని కోసం నువ్వు కనుక నిందించబడితే, దేవుని నిమిత్తమై నువ్వు అవమానపరచబడితే, లేదా నీతిగా జీవించే సమయంలో నీకు కనుక అవమానాలు ఎదురైతే, నిందలు ఎదురైతే, పరలోక రాజ్యం నీది.
అందరిని బట్టి సంతోషించాలి. పోతే పోయింది, కొంతకాలం తిట్లు తింటారు, ఆ తర్వాత హాయిగా పరలోకం ఎంజాయ్ చేస్తారు. ఈ లోకంలో ఉన్నంతకాలం తిట్లు తింటాం అంతే, ఆ తర్వాత మనం పరలోకానికి వెళ్తాం, పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. పరలోకంలో శ్రేష్టమైనటువంటి స్థానంలో దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడు. అయితే రెండో భాగం ఉందండి. ఏంటా రెండో భాగం అని అంటే, ఇక్కడ మనం చూస్తాం 12వ వచనంలో చివరి భాగం, ఇలాగన వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. యేసు ప్రభువు శిష్యులకు మాట్లాడుతూ, అయ్యా మీరు నన్ను వెంబడిస్తే ఇగో ఈ సమస్యలు ఉంటాయి అని మాట్లాడుతూ, మీరు నన్ను వెంబడిస్తే ఇగో ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్తూ, ఆయన చెప్తూ చివరికి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, ఇగో నన్ను వెంబడించారు, మీరు ఈ ఇబ్బందులు పడాలి, ఇంతకుముందు వెంబడించిన వాళ్ళు ఇబ్బందులు పడ్డారు అని ఆయన ఎగ్జాంపులర్గా వాళ్ళని చూపించారు. అందుకే అక్కడ మనం చూస్తాము, మీకు పూర్వమందుండినటువంటి వారిని ప్రవక్తల్ని హింసించారు. కాబట్టి మీకేదో కొత్తగా వింతగా అనిపించవచ్చేమో, ఊహించుకోవద్దు, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పడానికి ఆయన ఈ మాట చెప్తున్నారు. ఏంటి అని అంటే, రాబోయే కాలంలో మీకు ఈ సమస్యలు వస్తాయి, ఈ శ్రమలు వస్తాయి, ఇవి ఆల్రెడీ జరిగినవే, ఇవి కొత్త కాదు, ఇంతకుముందు జరిగినాయి, ఇక జరగబోతున్నాయి కూడా అని చెప్పడానికి ఆయన ఈ మాట వాడాడు. ఏమనంటే, మీకు పూర్వం ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రవక్తలు ఉన్నారే, వారు ఆల్రెడీ దెబ్బతిన్నారు కనుక మీరు కూడా దెబ్బతిన్నారు. వారు ఆల్రెడీ అనుభవించారు శ్రమలు, మీరు కూడా శ్రమలు అనుభవిస్తారు. వారు ఆల్రెడీ మరణానికి అప్పగించబడ్డారు, మీరు కూడా అటువంటి స్థితికి వెళ్ళవలసి వస్తుందేమో, జాగ్రత్త. కనుక మీ నిరీక్షణను కాపాడుకోవాలి, మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మీ విశ్వాస జీవితాన్ని దృఢపరుచుకోవాలి. మీరు దేవునితో ఏదైతే పునాదిగా కట్టుకుంటున్నారో ఆ వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది ఆయన మనకు నేర్పిస్తున్నటువంటి విషయం. బైబిల్లో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, తండ్రి అయిన దేవుడు అందరినీ కూడా విందుకు ఏర్పాటు చేశాడు. ఆ విందుని గురించి ఆయన రాజుగారి యొక్క విందును గురించినటువంటి సంభాషణ 22వ అధ్యాయంలో మొదటి విషయం నేను చదువుతాను. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని మాట్లాడి అందరికీ అవకాశం ఇచ్చాడు. ఎవరు రాలేదు. తన దాసులను పంపించాడు. 6వ వచనం వచ్చినప్పుడు ఆ దాసులు వెళ్ళి అందరికీ చెప్తే ఏం జరిగింది? తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపేది. పరలోకానికి రెండరా బాబు, విందు జరుగుతుంది, అక్కడ వివాహం జరుగుతుంది, సంఘం యొక్క వివాహం జరుగుతుంది అని అందరిని ఇన్వైట్ చేస్తే ఆ ఇన్వైట్ చేసిన వాళ్ళందరినీ చంపేశారట. దేని గురించి మాట్లాడుతానైనా? యెరూషలేము పట్టణంలో చంపబడినటువంటి ప్రవక్తల గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత అదే మత్తయి సువార్త 23వ అధ్యాయానికి వెళితే ఆయన 37వ వచనంలో ఇదే మాట చెప్తాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు వచ్చి పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా. అంటే శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు, హింస, మరణం క్రైస్తవ జీవితానికి క్రొత్త కాదు అని చెప్పడానికి ఆయన దీనిని ముందుగా తెలియజేశాడు. మనకంటే ముందున్న వారు అనుభవించారు కాబట్టి మనము కూడా అటువంటి వాటి గుండా వెళ్ళాల్సి వస్తుందేమో కనుక సిద్ధంగా ఉంటాం. వెళ్ళాల్సి రావచ్చు, లేకుండా కూడా ఉండొచ్చు. ఎందుకనంటే శ్రమలు ఇవ్వటం అనేది దేవుని యొక్క చేతుల్లో ఉంటుంది. మనము మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకునేటప్పుడు దేవుడు మన యొక్క విశ్వాసాన్ని అందరి ముందులో నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. అటువంటి సమయంలో మనము కనుక శ్రమల పాలైతే ఆయన పక్కనే ఉంటాడు, దాంట్లో డౌట్ లేదు. ఆయన నీతో ఉంటాడు, ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. ఆయన నిన్ను విడిచిపెట్టడు. నిందల మధ్యలో, అవమానం మధ్యలో, కష్టాల మధ్యలో, బాధల మధ్యలో, హింసల మధ్యలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీతో ఉంటాడు. అయితే నిలబడాల్సింది మాత్రం నువ్వు నిలబడినప్పుడు ఆయన నీ పక్కనుండి ధైర్యాన్ని ఇస్తాడు. నువ్వు నిలబడకపోతే ఆయన ఏమీ చేయలేడు. నిన్ను బలవంతాన నిలబడు ఆయన చెప్పడు. నీ ఇష్టం, నీకు ఆ స్వాతంత్రం ఇచ్చాడు.
విశ్వాసంలో కొనసాగుతావా లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే విశ్వాసికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి ఆయన మాట్లాడుతూ ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. సో వారు ఎట్లా ఉండాలా? నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు అంటే నువ్వు నీతిమంతుడిగా ఉండి నీతిగా జీవించాలనుకున్నప్పుడు, నేను పరిశుద్ధంగా జీవించాలి అనుకున్నప్పుడు, నీకు ఎదురయ్యేటటువంటి అవమానాల విషయంలో నీకు హింస ఎదురైతే సంతోషించు. ఉదాహరణ చెప్తాను, నాకు బాగా అర్థం అవడానికి. ఏంటంటే దానియేలు ఉన్నాడు. మనం దానియేలు గ్రంథానికి వెళితే దానియేలు గురించి చాలా విషయాలు ఉంటాయి. చాలాసార్లు అతని స్నేహితులు అతనిని అవమానించారు. అంటే తనతో పాటు ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రధానులు, మంత్రులు దానియేలు యొక్క విశ్వాసాన్ని బట్టి దానియేలుని హింసించారు. అతని యొక్క ప్రార్థనా జీవితాన్ని, అతని యొక్క పరిశుద్ధ జీవితాన్ని ప్రశ్నించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. హింసిస్తూ తీసుకెళ్ళి సింహాల బోన్లో కూడా వేశారు. చంపేయాలని ప్రయత్నం కూడా చేశారు. కానీ దేవుని కాపుదల ఉంది కాబట్టి ఆయన బ్రతికాడు. అది మనం అక్కడ చూస్తాం, అద్భుతమైనటువంటి దేవుని యొక్క హస్తాన్ని. సో వారి యొక్క నీతికరమైనటువంటి జీవితము ఏం జరిగింది? ఇక్కడ హింసించబడినప్పటికీ పరలోకంలో వారికి స్థానం ఉంది అనే విషయం అక్కడ మనం చూస్తాం. అంటే దానియేలు తనకి హింస ఎదురైనప్పటికీ దేవుని కోసం యథార్థంగా జీవించాడు. అది అక్కడ మనం చూస్తాం. ఓకే, అందుకనే ఆ ఉదాహరణగా నేను దానియేలుని చూపించాను, నీతి నిమిత్తము అనే మాట. తర్వాత ఇది ఒక్కసారి ఉండదండి. ఎట్లా ఉంటుంది అంటే ఈ నీతి నిమిత్తం అనేది ఎట్లాంటి సందర్భాల్లో ఉంటుందంటే ఫ్యామిలీలో కూడా ఉంటుంది, కుటుంబాల్లో కూడా ఉంటుంది. కుటుంబంలో కూడా మనం పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు విశ్వాసి అయి ఉంటే, నువ్వు ఏదైనా వెంబడిస్తున్నట్లయితే కుటుంబంలో కూడా నువ్వు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించవలసిన అవసరత ఉంది. కుటుంబంలో కొంతమంది మారుమనసు పొంది ఉంటారు, కొంతమంది మారుమనసు పొందరు. కొంతమంది రక్షణ పొంది ఉండొచ్చు, బాప్తిసం తీసుకుని ఉండొచ్చు, సంఘానికి వస్తూ ఉండొచ్చు. కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు బాప్తిసం తీసుకోకపోయి ఉండొచ్చు. మనం వాళ్ళని బలవంతం చేయడానికి వీల్లేదు. దేవుడు వాళ్ళని ప్రేరేపించాలి, దేవుడు వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళంతటి వాళ్ళు ఆత్మలో ప్రేరేపించబడాలి. నేను మారుమనసు పొందాలన్న పశ్చాత్తాపం వాళ్ళకి రావాలి, వాళ్ళు వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని సన్నిధికి వచ్చి బాప్తిసం తీసుకోవాలి. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విశ్వాస జీవితానికి సంబంధించింది. మనం చెప్తే వచ్చి బాప్తిసం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో కాబట్టి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఆత్మీయ జీవితానికి సంబంధించింది. కుటుంబంలో చాలామందికి కొంతమంది వ్యతిరేకంగా ఉండొచ్చు, కొంతమంది అనుకూలంగా ఉండొచ్చు. పోతే పోయాడు వాళ్ళు ప్రాథమికతలు వెళ్ళి అని కొంతమంది వదిలేయచ్చు. మేము క్రైస్తవులు కాదు కాబట్టి వెళ్ళడానికి వెళ్ళలేదు అంటానికి కూడా అవకాశాలు ఉంటాయి. మేము ఒక అనాథాశ్రమానికి వెళుతుంటాం బైబిల్ క్లాస్ తీసుకోవడానికి. ఒకరోజు ఒక పిల్లోడు వచ్చాడు నా దగ్గరికి. వాడికి 13-14 సంవత్సరాలు ఉంటాయి. వాడు వచ్చి, అన్న నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను కానీ మా ఇంట్లో వద్దంటున్నారు, ఒకవేళ నేను కనుక బాప్తిసం తీసుకుంటే ఇంటికి రావద్దు, నువ్వు అక్కడే ఉండిపోరా అనాథాశ్రమంలో అని అన్నారు, ఏం చేయమంటావు అన్నాడు. వాళ్ళ నాన్న లేడు, అమ్మ ఉంది. అమ్మ వాడిని తీసుకొచ్చి అనాథాశ్రమంలో పెట్టింది. వాడు చదువుకుంటున్నాడు. అక్కడికి నేను బైబిల్ క్లాస్ తీసుకోవడం పెడతాను. ఏసఐ గురించి చెప్పా, వాడు ఏసఐ నమ్ముకుంటాడు. ఏసఐ నమ్మిన తర్వాత నెక్స్ట్ స్టెప్ బాప్తిసం తీసుకోవాలి. సో వాడు ఇష్టపడ్డాడు బాప్తిసం తీసుకోవడానికి. వాడు రెడీగా ఉన్నాడు. నేను అన్నాను, ఏం చదువుతావు అన్న? ఇప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఓకే, ఇంకొక 2 years అవుతున్నాను. నువ్వు 10th క్లాస్కి వచ్చి 10th అయిన తర్వాత కొంచెం మెచ్యూరిటీ వస్తుంది నీకు. అంతేకాదు విశ్వాసంలో బలంగా నిలబడే శక్తి కూడా వస్తుంది, ధైర్యం వస్తుంది. అప్పుడు నువ్వు బాప్తిసం తీసుకుని మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలి, లేదా ముందుగా వాళ్ళని ఒప్పించి ఆ తర్వాత నువ్వు బాప్తిసం తీసుకోవాలి. తొందరపడద్దు. ఎందుకు అనంటే తను ఆల్రెడీ అనాథాశ్రమంలో ఉన్నాడు. వాళ్ళు వదిలేస్తే, కుటుంబం అంతా దూరం చేసేస్తే ఆ పిల్లవాడి యొక్క విశ్వాసం ఏమైపోద్దో కదిలించబడవచ్చు. వాళ్ళు వదిలేస్తే వాళ్ళ మామయ్య ఆల్రెడీ చెప్పారు, నువ్వు కనుక ప్రార్థన చేసి విశ్వాసం అని లేకపోతే నమ్మకం అని పేరు మార్చుకుని బాప్తిసం చేసుకుని వచ్చావా, ఇంట్లోకి రానియా, అక్కడే ఉండిపో అని వారిని ఇచ్చి మరీ వెళ్ళాడు ఆయన. సో కాబట్టి ఆ పిల్లవాడి యొక్క విశ్వాసాన్ని తాను నిలబడటానికి, కాపాడుకోవడానికి, నీతిగా జీవించడానికి, పరిశుద్ధిగా ఉండటానికి ఇష్టపడి విశ్వాసంలో కొనసాగాలి అని అంటే
ఏం కావాలా? తనకి ధైర్యం కావాలి. తను శిక్ష పొందడానికి రెడీ అయిపోయాడు. నేను అన్నాను, తమ్ముడు మరి ఏం చేస్తావు? నేను రెడీ అయినా, మా అమ్మ మా మామ నన్ను వదిలేసినా పర్లేదు, నాకు యేసయ్య కావాలి. నేను రెడీ బాప్తిసం తీసుకోవడానికి. పర్లేదా? పర్లేదు, వాళ్ళు నన్ను వదిలేసినా పర్లేదు, నాకు యేసయ్య కావాలి. ఎందుకంటే యేసయ్య నా కోసం చనిపోయాడు, యేసయ్య నా కోసం తిరిగి లేచాడు, నేను ఆయన బిడ్డగా ఉన్నాను, ఆయన నన్ను ప్రతి అవసరంలో నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. సో అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యేసయ్య కొరకు నువ్వు నీతిగా జీవించడానికి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కనుక నువ్వు ఇష్టపడినట్లయితే గుర్తుపెట్టుకో, మొట్టమొదట నీకేముండాలి అని అంటే, నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన శక్తి నీ దగ్గర ఉండాలి. అంటే దేవునికి నీకు మధ్య సంబంధం బలంగా ఉండాలి. ఎప్పుడైతే దేవునికి నీకు మధ్య సంబంధం బలంగా ఉంటుందో అప్పుడు నీవు ఎటువంటి విశ్వాసపు ప్రయాణం సాగించినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు కనుక నువ్వు తొడకవు, నువ్వు బెడకవు, నువ్వు జారిపోవు విశ్వాసం నుంచి. సో విశ్వాసపు ప్రయాణంలో నువ్వు బలంగా ఉండాలి. ఓకే, సో ఈ మాట మనం చూద్దాం. ఒకసారి తీయండి దయచేసి బైబిల్లో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చూద్దాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. ఇదే మాట ఇక్కడ రిపీట్ అవుతాము. నీతి నిమిత్తము మీరు హింసించబడినప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యంలో పరలోకం మీదవుతుంది అని మాట మనం చూస్తాము. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడితే, అంటే నీతిమంతులుగా ఉండటానికి అవమానపడితే, నీతిమంతులుగా ఉండాల్సిన పరిస్థితుల్లో మీకు నింద ఎదురైతే, అంటే ఉదాహరణ చెప్తాను, ఇంకా తేలిక అర్థం అవుతుంది. మనం ఆఫీస్లో పనిచేస్తున్నాం, రెండవ సంగతి అంటే కుటుంబంలో మనకుండేది. సో ఆఫీస్లో పని చేస్తున్నాము, లంచం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరిగా ఆ సీట్లో కూర్చున్న వాళ్ళు లంచం తీసుకోవాలి. సో నువ్వు లంచం తీసుకుంటే నీ మనస్సాక్షి ఒప్పుకోదు, ఎందుకంటే నువ్వు విశ్వాసుడు కాబట్టి. నువ్వు లంచం తీసుకోకపోతే నీ కొలీగ్స్ నిన్ను చూసి నవ్వుతారు, నిన్ను చూసి హేళనగా మాట్లాడతారు. ఇప్పుడు నీ విశ్వాసానికి పరీక్ష. తీసుకోవాలన్నా వద్దా? తీసుకుంటే నీ మనస్సాక్షి ఒప్పుకోవట్లా, తీసుకోకపోతే నీ స్నేహితులు నవ్వుతారు నిన్ను చూసి. ఏం చేద్దాం? ఒకరోజు ఒక కాంట్రాక్టర్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ లంచం తీసుకున్నాడు. లంచం తీసుకుని ఇంటికి వచ్చాడు. విశ్వాసి, ఆయన భార్య కూడా విశ్వాసి, యేసయ్య నమ్ముకున్నాడు, చాలా కష్టాలు గుండా వెళుతూ ఉన్నాడు, విశ్వాసంతో నిలబడ్డాడు, చాలా కాలం నిలబడ్డాడు. చాలా కష్టాలు ఉన్నాయి. తన స్నేహితులందరూ పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసుకున్నారు, ఆస్తులు సంపాదించారు లంచాలు తీసుకుని. మనం లంచం తీసుకోకుండా చాలా కాలం నీతిగా బతికాడు. ఒక రోజున లంచం తీసుకున్నాడు 25,000 లంచం తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత 25,000 తన భార్యకి ఇచ్చాడు. అడిగింది, ఎక్కడివి? చెప్పాడు, వాళ్ళు ఇచ్చారులే, ప్రాజెక్ట్ అప్రూవల్ అయినందుకు. ఆమె స్ట్రైట్గా ఒకటే మాట అడిగి, లంచం తీసుకున్నారు. సమాధానం చెప్పలేకపోయాడు. ఆమె ఆ డబ్బులు ఆయన చేతికి ఇచ్చేసినండి, ఇక తిరిగి ఇవ్వలేడు. 2 నెలలు ఆమె ఆయనతో మాట్లాడలే, లంచం తీసుకున్నాడు. ఆ మంది 25,000కి నీ విశ్వాసాన్ని అమ్మేసుకున్నావా అన్నాడు. ఎందుకు మాట చెప్తున్నాను అంటే, నీతిగా నువ్వు జీవించాలనుకున్నప్పుడు అవమానాలు ఎదురవుతాయి, రెడీగా ఉండడానికి. నీతిగా జీవించడానికి నువ్వు ఉన్నప్పుడు నిందలు ఎదురవుతాయి, రెడీ ఉండాలి దాన్ని ఎదుర్కోవడానికి. నిన్ను చూసి నవ్వే వాళ్ళు కూడా ఉంటారు, సిద్ధంగా ఉండాలి దాన్ని ఎదుర్కోవడానికి. 2 నెలల తర్వాత ఇక చేయలేక వెళ్ళిపోయి అలా ఆవిడ కాళ్ళు పట్టుకమ్మా, తప్పైంది, నేను ఇంకా చేయను, ఎప్పుడు తీసుకురాను, తీసుకోను లంచం కూడా అని ఆమె దగ్గర ఒప్పుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తిరిగి వాటిని ఇచ్చేసి, అయ్యా సారీ, ఇది నాకు నచ్చలేదు, నేను తీసుకోలేదు, దీన్ని నేను ఉంచుకోలేదు,
సో మీ ప్రాజెక్ట్ మీరు తీసుకోండి, బట్ ఈ డబ్బులు నాకు వద్దు చెప్పి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఆయన వైఫ్ 2 నెలల తర్వాత మాట్లాడింది ఆయనతో. ఇంట్లో వాళ్ళకి తినడానికి చాలా కష్టం, తనకు వచ్చే డబ్బులతో కనుక నడిపించుకోవాలండి. ఎందుకంటే వాళ్ళ నాన్న చాలా పూర్ కుటుంబం, చాలా పేద ఫ్యామిలీ. వాళ్ళ నాన్న రోడ్డు మీద ఫుట్పాత్ మీద సైకిల్ బాగు చేసుకునేటటువంటి పని చేసుకునేవాడు. ఇక్కడ చదువుకున్నాడు, కష్టపడ్డాడు, పైకి వచ్చాడు, నిలబడ్డాడు. ఈ ఒక్క వ్యక్తి మీద తన యొక్క చెల్లెళ్ళిద్దరూ చదువుకుంటున్నారు, ఆ కుటుంబం ఆధారపడి ఉంది. ఇంట్లో ఈయనకు ఒక హ్యాండిక్యాప్ చైల్డ్ ఉన్నాడు, వాడికి మెడిసిన్స్కి డబ్బులు అవుతాయి. తను వచ్చే సంపాదన అంతా సరిపోవట్లే 10 మందికి, కాబట్టి లంచం తీసుకోకపోతే ఇల్లు గడవదు. కానీ విశ్వాసంతో నిలబడినందుకు దేవుడు దీవించాడు. ఆ తర్వాత రోజుల్లో దేవుడు దీవించాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇక్కడ ఒక మాట రాయబడింది, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయబడవడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు. ఆ తర్వాత మాట ఇంకొంచెం చూద్దాం. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి. ఎవరి బెదిరింపులకి? మీ తోట ఉంటారే, వాళ్ళు ఏడిపిస్తారు కదా, దానికి భయపడద్దు. మీకు నిందిస్తారే, దానికి భయపడద్దు. మీ విశ్వాసానికి వాళ్ళు రకరకాల మాట్లాడతారే, వాడికి భయపడద్దు. మిమ్మల్ని హెచ్చరిస్తారే, భయపడద్దు. మా అమ్మ చెప్పింది నాకు, రే నువ్వు బాప్తిసం తీసుకున్నావా ఇంటికి రావద్దు. నేను ఇంటికి పడలేదు బాప్తిసం తీసుకున్న తర్వాత, చర్చిలోనే ఉండిపోయాను. ఎందుకంటే ఇంటికి వెళ్తే రానివల్ల, ఇంటికి వెళ్తే రానివల్ల, బయటికి పోమంది మా అమ్మ. వెళ్ళిపోయాను. ఏం చేయాలి? ఇట్లా ఇంటికి రాని వాళ్ళు తక్కువ చేసుకున్నారు. వెళ్ళిపోయాను ఇంట్లో నుంచి బయట. వెళ్ళిపోయాను, చర్చ్కి వెళ్ళాను. అక్కడే ఉన్నాను, చర్చ్లో ఉన్నాను. పాస్టర్ గారితో చెప్పాను, ఓకే అన్న వాళ్ళు ఇక్కడ ఉండయా, తర్వాత మనం చూద్దాంలే మాట్లాడదాం అని. ఆ తర్వాత ఒక నెక్స్ట్ డేకి మా అమ్మతో, మా సండే స్కూల్ టీచరు, మా పాస్టర్ వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. నేను ఎందుకు మాట్లాడతానంటే, ఎప్పుడైతే నువ్వు భయపడతావో నువ్వు విశ్వాసంలో జారిపోతావు. దేవునితో నీకున్న సంబంధము నెమ్మదిగా ఫేడ్ అయిపోతుంది. దేవుని మీద నువ్వు చూసినటువంటి ఆ అనుభవము మొత్తం ఫెయిల్ అయిపోతావు. దేవుడిని నువ్వు నమ్మినటువంటి విధానము, ఆయన నీ కోసం సిలువలో చేసినటువంటి ఆ గొప్ప త్యాగము మొత్తము నువ్వు ఏమైపోతావు అంటే ఒక రకంగా అవిశ్వాసిగా, అవమానకరంగా తయారైపోతావు. ఈ విశ్వాసాన్ని కాపాడుకునే సందర్భంలో నువ్వు భయపడొద్దు అనే మాట అక్కడ మాట్లాడు. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను అని అంటాడు ఆయన. భయపడొద్దు అనే మాట బైబిల్లో 365 సార్లు రాయబడింది. అంటే రోజుకొకసారి దేవుడు అంటాడు భయపడొద్దు. కష్టాలు ఉన్నాయా? భయపడొద్దు. నిందలు ఉన్నాయా? భయపడొద్దు. అవమానాలు ఉన్నాయా? భయపడొద్దు. లేక అప్పులు ఉన్నాయా? భయపడొద్దు. దిగులుగా ఉన్నావా? భయపడొద్దు. ఒంటరి అయిపోయావా? భయపడొద్దు. అందరూ విడిచిపెట్టేశారా? భయపడొద్దు. అందరూ తిరస్కరించారా? భయపడొద్దు. అందరూ వదిలేసి వెళ్ళిపోయారా? భయపడొద్దు. నేను నీకు తోడుగా ఉన్నా. అది యేసయ్య ఇచ్చినటువంటి భరోసా. అనారోగ్యం పాలైపోయావా? భయపడొద్దు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. అనారోగ్య సందర్భంలో కూడా ఒకవేళ ఒక్కడివే ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఇక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత వచనం చూద్దాం. వారి బెదిరింపులకు భయపడకుడి, తర్వాత కలవరపడకుడి. ఎందుకని? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గుర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి, మిమ్మల్ని ప్రశ్నించు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గం దూషించబడుదురో దాని విషయమై క్రీస్తున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. ప్రియమైన సంగమా, గుర్తుపెట్టుకో ఈ మాట. ఏంటది? నిన్ను అవమానించేవారు సిగ్గుపడతారు. ఎప్పుడు? నువ్వు నీతిగా జీవించినప్పుడు, నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు, నువ్వు కలవరపడకుండా ఉన్నప్పుడు, నువ్వు ఆయన యందు ఆనుకున్నప్పుడు,
ఆయన మీద ఆధారపడినప్పుడు నిన్ను మాటలు అన్నవారు, నిన్ను నిందించిన వారు, నిన్ను అవమానించిన వారు, నిన్ను వాళ్ళు సిగ్గుపడతారంట. ఎట్లాగా? నువ్వు ధైర్యంగా నిలబడితే, యేసయ్య కొరకు నువ్వు ధైర్యంగా నిలబడితే, దేవుడు నీకు ఇచ్చినటువంటి విశ్వాస జీవితము కాపాడుకునే విషయంలో నువ్వు ధైర్యంగా నిలబడాలా. నిలబడితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిలబడకపోతే ఆయన ఏం చేయడు, పక్కన ఉంటాడు అంతే. ఆయన ఎదురు చూస్తాడు. అయ్యో నా బిడ్డ అవమానించావా, అయ్యో నా బిడ్డ నన్ను కాదని చెప్పి వెళ్ళిపోతున్నావా అని అంటాడు. ఎందుకో తెలుసా? ఆ తర్వాత వచనాలు మనం చదువుకుంటూ పోతే అని ఉంటుంది. ఏమనంటే ఆయన కనుక మనం తిరస్కరిస్తే ఆయన మనల్ని తిరస్కరిస్తాడు పరలోకంలో. భూలోకంలో ఎవడు నన్ను ఒప్పుకుంటాడో పరలోకంలో వాడిని నా తండ్రి ముందు నేను ఒప్పుకుంటాను అని అంటాడు. భూలోకంలో ఎవరైతే నన్ను తిరస్కరిస్తారో పరలోకంలో నా తండ్రి ముందు నేను వాడిని తిరస్కరిస్తాను అంటాడు ఆయన. చూద్దాం ఆ తర్వాత వచనాల నుంచి. సో ఇక్కడ మన విశ్వాసాన్ని కాపాడుకునే క్రమంలో ఎట్లా ఉండాలంట? నిరీక్షణ గలవారై ఉండాలి, నిర్మలమైన మనస్సాక్షి గలవారై ఉండాలి, సాత్వికంతో ఉండాలి, భయముతో ఉండాలి, ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకునే క్రమంలో ఒకవేళ ఎవరైనా వచ్చి అన్యులు వచ్చి నీ విశ్వాసం ఎక్కడిది, ఎందుకు నువ్వు యేసయ్యని నమ్మావు, ఏ కారణం చేత యేసయ్యని నమ్మాల్సి వచ్చింది అని అంటే ఆ కారణము చక్కగా వారికి అర్థమయ్యేలాగా వివరించడానికి నీవు ఆ వాక్యాన్ని తెలుసుకొని ఉండాలా. తెలుసుకోకపోతే నీకు కష్టం, తెలుసుకోకపోతే నీకు ఇబ్బంది. అంటే ఏదైనా ఎందుకు నమ్మేవరా అంటే ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. ఏదైనా ఎందుకు నమ్మేవు అంటే ఆయన నా పాపాలు క్షమించి నాకు నెమ్మది ఇచ్చాడు కాబట్టి. ఏదైనా ఎందుకు నమ్మావు అని అంటే ఆయనే నిజమైన దేవుడు కాబట్టి. ఏదైనా ఎందుకు నమ్మావు అంటే ఇదిగో వాక్యం సెలవిస్తోంది, బైబిల్ మాట్లాడుతూ ఉంది, ఆయన నాతో మాట్లాడాడు, నాకు నెమ్మది ఇచ్చాడు, నా కష్టంలో నుంచి నా బాధల నుంచి ఆయన విడిపించాడు, నన్ను స్వస్థపరిచాడు, నాకు అన్నింటిలో సహాయంగా ఉన్నాడు కాబట్టి నేను ఆయన నమ్మాను, అందుకు ఆయన విశ్వాసం ఉంచాను అని చెప్పగలగాలి. ఎప్పుడైతే మన యొక్క విశ్వాసము వాక్యానుసారంగా ఉందో, వాక్యానుసారంగా నువ్వు చెప్పగలుగుతావో ఇతరులకు జవాబుని, వాళ్ళని ఏమి అనలేరు. అన్నా కానీ నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసము స్థిరమైంది కాబట్టి, నీ విశ్వాసము వాక్యం మీద బలమైనదిగా కట్టబడింది కాబట్టి, నీ విశ్వాసము ఈ వాక్యం మీద ఆధారపడి ఉంది కాబట్టి, నీ విశ్వాసానికి ఒక ఆధారం ఉంది కాబట్టి నువ్వు ధైర్యంగా ఉంటావు. ధైర్యంగా ఉన్నావు కాబట్టి వాళ్ళని ఏమి చేయలేరు. ఒకవేళ చేసినా హాయిగా ఉండొచ్చు. ఎందుకని? అక్కడ రాసింది, నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించండి. ఆ మాట మనం చూద్దాం. ఆ తర్వాత వచ్చిన చూడండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన, మీ మంచి ప్రవర్తన, మీ జీవితాన్ని చూసిన తర్వాత వారు సిగ్గుపడతారట. నింద వేసిన వారు సిగ్గుపడతారు. ఆ తర్వాత 17 వచ్చి దేవుని చిత్తమాలా ఉండేలా కీడు చేసి శ్రమపడట కంటే మేలు చేసి శ్రమపడే బహు మంచిది. ఏలైనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడిను. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఏంటంటే 4వ అధ్యాయానికి వద్దాం. 4వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నది. ఎవరు పడ్డారండి? క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. అంటే యేసయ్య కూడా శ్రమలను అనుభవించాడు. బైబిల్లో పాత నిబంధనలో ప్రవక్తలు దేవుని కొరకు శ్రమ అనుభవించడమే కాదు, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు శ్రమలు అనుభవించాడు. ఆయన శిష్యులు కూడా శ్రమలు అనుభవించాడు. ఒకటి రెండు చూసి మనం ముగించుకున్నాం. 2వ వచనం, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనజాతులను అనుసరించి నడుచుకొని దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండదు. మనం పోకిరీ చేస్తూ దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనొచ్చు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుట గతించిన కాలం చాలు. ఇంతకుముందు చేసిన విషయాలు ఏం పాపం చేయొద్దు.
ఇంతకుముందు తాగామా ఇంకా తాగొద్దు, ఇంతకుముందు డ్యాన్స్ చేసామా ఇంకా చేయొద్దు, ఇంతకుముందు వ్యభిచారం చేసామా ఇంకా చేయొద్దు, ఇంతకుముందు నిందలో నీతి లేకుండా అనీతిగా బతికవా ఇప్పుడు బతకొద్దు, ఇంకా అట్లా వాటిని విడిచిపెట్టాయి. అది ఆయన మాట్లాడుతున్నారు. ఎట్లాగా? పోకిరీ చేష్టలు, సినిమాలు, షికార్లు, కామెంట్లు, పోకిరీ చేస్తుంటారు. అంటే వెళ్ళేవాడిని రోడ్డు మీద వెళ్ళేవాడిని కామెంట్ చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు నిలబడ్డారు అనుకోండి కుర్రాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు? రోడ్డు మీద వెళ్ళేవాడిని కామెంట్ చేస్తుంటే చూడండి ఎట్లా వెళ్తున్నాడు, ఎట్లా డ్రెస్ వేసుకున్నాడు, ఎట్లా నడుస్తున్నాడు, ఎట్లా నడుచుకుంటూ, ఇట్లాంటి మాటలు ఉంటాయి. ఆడపిల్లల గురించి, మగపిల్లల గురించి రకరకాల కామెంట్స్ ఉంటాయి. మగపిల్లలే కామెంట్ చేయరు, ఆడపిల్లలు కూడా కామెంట్ చేస్తారు. చాలామంది అనుకుంటారు మగవాళ్ళే కామెంట్ చేస్తారు. కాదు కదా, ఆడపిల్లలు కూడా కామెంట్ చేస్తారు. అంటే వాళ్ళు కనిపించారు అంతే, వీళ్ళు కనిపిస్తారు. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఇన్ఫాక్ట్ జరుగుతున్న సత్యాలు. ఓకే, రెండవది మనం ఇంకోటి చూస్తాం. ఏం చేయాలంటే దురాశ, పేరాశ. రూపాయి సరిపోలే, 10 రూపాయలు కావాలి కాబట్టి లంచాలు తీసుకోవాలి, మోసం చేసైనా వ్యాపారం చేయాలి. తర్వాత మద్యపానం, మందు తాగడం. ఇద్దరు ముగ్గురు కలిస్తే, లేదా పండగ వస్తే, లేకపోతే ఏమన్నా బర్త్డే పార్టీ వస్తే, లేకపోతే ఇంకా పెళ్లి రోజు వస్తే మందు తాగడం. హలో, బైబిల్ మాట్లాడుతుంది, నేను మాట్లాడలే. నువ్వు యేసయ్య బిడ్డవైతే మందు మానేయాలి. అలాంటి తాగే వాళ్ళతో సహవాసం కూడా మానేయాలి. ఇది కొంచెం కష్టమే, కానీ తప్పదు. నేను ఒకప్పుడు తాగేవాడిని, చిన్నప్పుడు తాగేవాడిని. తాగే అలవాటు ఉందా? చిన్నప్పుడే సిగరెట్ తాగే అలవాటు ఉంది, మందు తాగే అలవాటు ఉంది, రౌడీలు వెళ్ళి కొట్టే అలవాటు ఉంది, పోగిరి చేసిన అలవాటు ఉన్నాయి. మహాభయంకరం పాపి నేను. కానీ యేసయ్యను నమ్మిన తర్వాత వాటన్నిటినీ విడిచిపెట్టాను. 10th క్లాస్లోనే ఈ అలవాట్లనే నాకు. ఒకసారి యేసయ్యను నమ్మాను, అంతే. ఈ అలవాట్లన్నీ మానేశాను. యేసయ్య నన్ను మార్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ తర్వాత ఇంకొక మాట ఉంటుంది, చాలా చాలా కష్టమైంది. అల్లరితో కూడిన ఆటపాటలు. ఏంటో తెలుసా ఇది? పెళ్ళిళ్ళు వస్తే డ్యాన్స్ వేయడం, సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ వేయడం, అల్లరితో కూడిన ఆటపాటలు. సినిమాలు చూడటం, సినిమాలో చేసిన యాక్షన్ చేయటం, డైలాగులు చెప్పడం, కామెంట్స్ చేయటం, ఇవి కూడా మానేయాలి. ఒకప్పుడు చేసుండొచ్చేమో, మానేద్దాం. ఆ తర్వాత త్రాగుబోతుల విందులు, ఫంక్షన్స్లో పార్టీలు చేసుకోవడం, అది కూడా మానేయాలి. ఫంక్షన్ ఉంటుంది, ఫంక్షన్ అయిపోయిన తర్వాత పార్టీ ఉంటుంది, అది కూడా మానేయాలి. నెక్స్ట్ వన్ ఇంకేమున్నాయి? చేయదగని విగ్రహ పూజలు. మనం చేయకూడదు ఉండే ఇక్కడ, విశ్వాసైన వాడు విగ్రహాలకు పూజించకూడదు అనేది. స్నేహితులు వెళ్ళాము, వాళ్ళతో పాటు వాళ్ళందరూ పూజలు చేస్తున్నారు, తప్పనిసరిగా మనం కూడా అక్కడ కూర్చోవాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే నోరు మోసుకుని వేసి వచ్చారు అక్కడి నుంచి. మనం వాళ్ళు ఏమైనా అనుకుంటే అనుకొని అక్కడే కూర్చుంటే నీ విశ్వాసం ప్రశ్నించబడుతుంది. అక్కడే కూర్చుంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. అక్కడే కూర్చుంటే నీకు దేవునికి మధ్య సంబంధమే తెగిపోతుంది. కాబట్టి బట్టి తీసుకురా, అది దేవుడు మాట్లాడు. ఆ తర్వాత ఏమంటారా? మొదలైన వాటిని నడుచుకొనొచ్చు, అన్ని జనుల ఇష్టము నెరవేర్చడం. అన్ని జనులాగా వాళ్ళు చేసినట్లుగా మనం కూడా చేయడం, వాళ్ళ ఆచారాలు ఆచరించినట్టుగా మనం కూడా ఆచారాలు ఆచరించడం, వాళ్ళు నడుచుకున్నట్లుగా మనం కూడా నడుచుకోవడం, వాళ్ళు చేసినట్లుగా మనం కూడా చేయడం. అన్ని జనుల ఆచారాలు ఇంతకుముందు చేస్తుంటే ఇంకా చాలు, వాటిని విడిచిపెట్టాను. ఆ తర్వాత వచనం అంటాడు కదా, 4వ వచనం, అపరిమితమైన ఈ దుర్వ్యాపారం తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున, అంటే మీరు కూడా వారితో లేరు కాబట్టి, వారిలాగా ఉండలేదు కాబట్టి, పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేస్తున్నారు కాబట్టి ఏమంటాడు తెలుసా? వారు ఆశ్చర్యపరచి మిమ్మల్ని దూషిస్తారు. ఎరా మారిపోయావా? ఎరా పరిశుద్ధుడు అయిపోయావా? అబ్బో పెద్ద పరిశుద్ధుడు వీడు, తాగడింకా, అబ్బో నీతిమంతుడు అండి, లంచం తీసుకోడు. రకరకాల కామెంట్స్ రావచ్చు.
ఇంతకుముందు పాప జీవితం జీవించిన మనము పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు నిన్ను ప్రశ్నించవచ్చు, వీధిలో వాళ్ళు నిన్ను ప్రశ్నించవచ్చు, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో నీ స్నేహితులు నిన్ను ప్రశ్నించవచ్చు, అవమానించవచ్చు, నిందించవచ్చు. కానీ నీ విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు నిలబడినప్పుడు నువ్వు దీవించబడతావు. నిన్ను ప్రశ్నించిన వాళ్ళు సిగ్గుపడతారు. గుర్తుపెట్టుకో, నేను మాట్లాడలే, వాక్యం మాట్లాడుతూ ఉంది. ఆ తర్వాత అప్పుడు ఉన్నాడు కదా, సజీవులను మృతులను తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్న వారికి వారు జవాబు చెప్పుకోవాలి. కనుక మీరు ఏం పని అవ్వద్దు, మీరు భయపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి అని అంటారు. బైబిల్లో కొంతమంది తమ విశ్వాసాన్ని కాపాడుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమందిని జస్ట్ మీకు చదివి నేను ముగిస్తాను. బైబిల్లో ఉన్నటువంటి యేసుప్రభు మాట్లాడాడు. ఒకసారి అక్కడికి వెళ్దాం. మళ్ళీ మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వెళ్ళిపోతాం. దయచేసి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. వారు నీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించరి. పూర్వమందు ఉన్నటువంటి ప్రవక్తల్లో ఒక 6 హింసించబడి చంపబడ్డారు. వాళ్ళలో ఒకడు యెషయా రాజు అయినటువంటి మనష్షే దగ్గర ఆ కాలంలో ప్రవక్తగా ఉన్నాడు. హిజ్కియా తర్వాత మనష్షే వచ్చాడు. ఈ మనష్షే అనేటటువంటి రాజు యెషయా చెప్పినటువంటి దేవుని యొక్క ప్రవచనాలని వ్యతిరేకించి వినకుండా యెషయాను కొట్టమని చంపమని ప్రయత్నం చేశాడు. యెషయా దాక్కున్నాడు పారిపోయి. ఎక్కడ? చెట్టు త్వరలో దాక్కున్నాడు అనే విషయము మనష్షే రాజుకి తెలిసింది. అంతే, రాజు అన్నాడు, చెట్టు నరికేయండి, చెట్టుని రంపంతో కోసేయండి అన్నాడు. యెషయా తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. రంపంతో కోసేశారు. చెట్టుని నరికి తీసుకొచ్చేసి రంపంతో చెట్టుని కోసేశారు. అంటే యెషయాని కూడా దాంట్లో కావాలని వాళ్ళు ఏం చేశారు? 2గా రంపంతో కోసేశారు, కత్తికొండగానే. ఎందుకు మనం చెప్తున్నామంటే, విశ్వాసంతో దేవుడు చెప్పిన మాటలు రాజుకి చెప్పినందుకు రాజు యెషయా మీద కోపగించుకుని దేవుని మాటకు లోబడకుండా యెషయాను చంపించాడు. యెషయా ప్రవక్త రంగుతో కోయబడి 2 భాగాలుగా చేయబడి దేవుని కోసం చచ్చిపోయాడు. ఇర్మియా ప్రవక్త సిద్కియా అనేటటువంటి రాజు దగ్గర ఉన్నాడు. నెబుకద్నెజర్ రాజు వచ్చి యుద్ధం చేస్తాడు. ఆయన ఇశ్రాయేలుని ఓడిస్తాడయ్యా, ఎందుకంటే ఇశ్రాయేలు విగ్రహారాధన చేస్తున్నారు, నువ్వు కూడా విగ్రహారాధన చేస్తున్నావు, అగ్నిగుండం వేసి దాటుతున్నావు, నీ పిల్లల్ని దాటించావు, ఇది పాపము అని దేవుడు చెప్తున్నాడు, దీన్ని విడిచిపెట్టు అని సిద్కియా రాజుతో ఇర్మియా ప్రవక్త చెప్తే సిద్కియా రాజుకి చాలా కోపం వచ్చింది. ఇర్మియాని చంపేయండిరా అన్నాడు. ఇర్మియాని చంపేయమంటే ఇర్మియా పారిపోతూ ఉంటే వాళ్ళు పట్టుకుని తోసేశారు. పెద్ద గుంటలోకి, నీళ్ళు లేని బావిలోకి తోసేశారు. భయంకరంగా కొట్టారు. అదే సమయంలో వాళ్ళ మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఏంటి ఆ ఉగ్రత అని అంటే, నెబుకద్నెజర్ రాజు బబులోను దేశం నుంచి వచ్చి యెరూషలేము మీద ముట్టడి వేసి యెరూషలేము దేవాలయాన్ని తగలబెట్టి రాజు అయిన సిద్కియాని పట్టుకుని అనేక మంది ప్రజల్ని, అంటే దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్యా, ఆ కాలంలో ఉన్నవారు చిన్నపిల్లలు వాళ్ళందరినీ పట్టుకొని తీసుకుని పోతా ఈ నెబుకద్నెజర్ రాజు విన్నాడు ఇర్మియా గురించి. ఇర్మియా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడు అతనితో మాట్లాడతాడు, అతడు చెప్తే ఇది జరిగింది అనగానే నెబుకద్నెజర్ రాజు అన్నాడు, ఇర్మియాని చంపొద్దు, విడిచిపెట్టి వదిలేయండి, రక్షించండి అని అంటే అన్య దేశపు రాజు ఇర్మియా ప్రవక్తని విడిచిపెట్టమంటే వారు విడిచిపెట్టేశారు. అక్కడి నుంచి ఇర్మియా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్న సమయంలో ఈ రాజు యొక్క అనుచరులు కొంతమంది ఇర్మియాను చూసి రాళ్లతో కొట్టి చంపేశారు. ప్రవక్త అయిన ఇర్మియా అలాగ చచ్చిపోయాడు. 3వ వ్యక్తి ఎవరంటే యెహెజ్కేలు, 4వ వ్యక్తి మీకా, 5వ వ్యక్తి ఆమోస్, 6వ వ్యక్తి జకర్యా. వీరందరూ తమ యొక్క విశ్వాసంతో దేవుని కోసం దేవుడు చెప్పమన్న పని చేయమన్న పని చేసినందుకు, రాజుగారి దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి విషయాలు చెప్పినందుకు, ప్రవచించినందుకు చంపబడ్డారు. నీతిగా జీవించినందుకు హింసల పాలయ్యారు. ప్రియమైన సంగమా, నువ్వు హింసల పాలవడం కొత్త కాదు.
ఆల్రెడీ అక్కడ అనుభవించారు. వారు మనకి ఆదర్శంగా ఉన్నారు, వారు మనకి మాదిరిగా ఉన్నారు. బైబిల్లో ఇంకొక వ్యక్తి కనిపిస్తాడు మనకి అపోస్తలుల కార్యంలో. ఎవరంటే స్టెఫన్. సంఘము ప్రారంభమైంది, స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపారు. సంఘం ప్రారంభమైంది, స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపారు. ఎందుకు మాట నేను చెప్తున్నాను అని అంటే, విశ్వాసంతో నిలబడి ఉంది. సువార్త ప్రకటించినందుకు సంఘానికి, అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన కాలపు సంఘానికి కోపం వచ్చింది. ధర్మశాస్త్ర ఉపదేశకులు, పెద్దలు, ప్రధాన యాజకులు అందరూ తిరుగుబాటు చేశారు స్టెఫన్ మీద. స్టెఫను యేసయ్యను నమ్ముకున్నాడు, విశ్వాసంతో నమ్మాడు, విశ్వాసంతో దేవుని యొక్క ఆ దర్శనాన్ని చూశాడు. దానిని చెప్తా ఉంటే వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి, అంధకారం చేత మూసుకుపోయినాయి. కనుక వాళ్ళు అనుకున్నారు, వీడు తప్పు చేస్తూ ఉన్నాడు, దేవదూషణ చేస్తూ ఉన్నాడు, వీడు చంపేయండిరా అని అన్నాడు. మోషే అధికారం ప్రకారం, మోషే రాసినటువంటి చట్టం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, అంతే. అందరూ రాళ్లతో పెట్టి కొట్టి చంపడానికి సరి అయిపోయారు. గుంట్లోకి తోసేశారు, రాళ్లతో పెట్టి కొట్టి చంపేశారు. అక్కడ సౌలు అనేటువంటి అపోస్తలుడు పౌలు ఉన్నాడు, ఒప్పుకున్నాడు. ఆ తర్వాత పౌలు కూడా, అంటే సౌలు అయినటువంటి పౌలు మారు మనసు పొందిన తర్వాత పౌలుగా తన పేరు అదే వాస్తవానికి, తను కూడా యేసయ్యను నమ్ముకున్నాడు, యేసయ్యను వెంబడించాడు, యేసయ్య కొరకు శిష్యుడిగా జీవించాడు. శిరఛేదం చేయబడి చంపబడ్డాడు. ఎందుకు మాట చెప్తున్నాను అంటే, నీతి నిమిత్తము నువ్వు హింసించబడుతున్నావా? అది చిన్న కష్టమైనా పెద్ద కష్టమైనా ధైర్యంగా ఉండు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ విశ్వాస జీవితంలో నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి, చాలు. ఎన్ని నిందలైనా భరించడానికి సిద్ధంగా ఉండు, ఎంత అవమానమైనా భరించడానికి సిద్ధంగా ఉండు. అయితే గుర్తుపెట్టుకో ఒకటి, నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. నిన్ను చూసి ప్రశ్నించిన వారికి వాక్యానుసారమైన జవాబు చెప్పడానికి, ఎందుకు విశ్వాసం ఉంచావు అనంటే సరైన జవాబు చెప్పడానికి సిద్ధపాటు కలిగి ఉండు. ఒక రోజున పరలోకంలో యేసు ప్రభు గ్రాండ్గా మనకి వెల్కమ్ చెప్పడానికి ఏదో చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? బైబిల్ మాట్లాడుతుంది ప్రకటన గ్రంథంలో, అనేక మంది చనిపోయిన వారు ఉన్నారే, ఆల్రెడీ చనిపోయిన వారు ఉన్నారే, రక్తం అర్పించి ప్రాణాలు అర్పించి యేసయ్య కొరకు తమ ప్రాణాలు అర్పించిన వారు ఉన్నారే, వాళ్ళందరూ మొరపెడతారు, అయ్యా ఇంకెంతకాలం అని అంటే, ఇదిగో వాడు కూడా వస్తాడు. వాడు వచ్చిన తర్వాత అందరం కలిసి గ్రాండ్ వెల్కమ్ ఉంటుంది, సెలబ్రేషన్ ఉంటుంది పరలోకంలో. ఏంటది? ఆయన మనల్ని ఎదురొచ్చి తీసుకువెళ్తాడు. ఎందుకో తెలుసా? ఆయన కోసము పరిశుద్ధంగా, ఆయన కోసం పవిత్రంగా, ఆయన కోసం విశ్వాసంతో, ఆయన కోసం ధైర్యంగా నిలబడినటువంటి సంఘాన్ని ఎదుర్కోవడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. నువ్వు ధైర్యంగా నిలబడతావా? నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఒకవేళ ఎక్కడైనా జారిపోతున్నట్లయితే నీ విశ్వాసం, ఎక్కడైనా లేకపోతే భయమేస్తున్నట్లయితే నీ విశ్వాసం కాపాడుకునే విషయం, ఎక్కడైనా ఎవరైనా అవమానిస్తారేమో అని నీకు అనుమానం ఉన్నట్లయితే ప్రార్థన చేయ, ప్రభా నాకు ధైర్యం, ప్రభా నాకు సహాయం కావాలి, ప్రభా నాకు తోడుగా ఉంటుంది, నాకు ధైర్యం కావాలి, సహాయం చేయాలి. యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. నువ్వు యేసయ్యను నమ్మితే ఆయనను ఎదుర్కొంటావు, యేసయ్యను నమ్మకపోతే ఇక్కడే ఉంటావు. ఏది కావాలి? తలలోంచి ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు, సర్వశక్తిగలైనటువంటి దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు, నీతివంతుడైనటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు కూడా విశ్వాసంలో ఎదగాలని, ధైర్యంగా ఉండాలని, పరిశుద్ధంగా జీవించాలని, ఆయన కొరకు నమ్మకంగా నిలబడాలని ఆశపడతాను. ప్రియమైన విశ్వాసం, దేవుని కోసం ధైర్యంగా ఉండడానికి నువ్వు ఇష్టపడితే ఒక తీర్మానం చేసుకో, ప్రభా నా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయాలి. నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు భరించడానికి శక్తి ఇవ్వు, ధైర్యం ఇవ్వు ప్రభా.
నా విశ్వాసం జారిపోకుండా నిలబెట్టుకోవడానికి శక్తి. అన్యులు నా విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు, అన్యులు నా విశ్వాసాన్ని ప్రశ్నించినప్పుడు వారికి సాత్వికంతో జవాబు చెప్పడానికి కావలసిన తెలివి నాకు ఇవ్వు, వివేచన నాకు ఇవ్వు, ఆత్మ జ్ఞానం నాకు ఇవ్వని ప్రార్థన చేద్దాం. మా తండ్రి నీ పొందుదాం. నీ కృపలు మమ్మల్ని దీవించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ, నీ మాటలను బలపరచమని, మాతో ఉండమని, మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.